అన్న ఏం చెప్తారంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పేదల పక్షాన నిలబడలేదు, పేదలకు న్యాయం చేసే దిశగా అడుగులేదు. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత దాదాపుగా ఒక 5 లక్షల రేషన్ కార్డులు పంపిణీ ద్వారా చాలామంది కొన్ని 12 లక్షల మందికి న్యాయం చేస్తూ ఉన్నామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా బీఆర్ఎస్ పాలనలో రేషన్ కార్డులు వచ్చినాయా? అసలు ఏం జరిగింది? నేను నిన్న మా జిల్లాల మా కాన్స్టిట్యున్సీ నా సొంత గ్రామం వెలుగుపల్లి మా దగ్గరికి వస్తుంటే చాలా సంతోషపడ్డాను. ఒక ముఖ్యమంత్రి వస్తుంటే సరే ఏ పార్టీ ఉన్నా కూడా ఒక ముఖ్యమంత్రి వస్తుంటే మా ఊర్లో సైడు ఇంత అభివృద్ధి పనులు వస్తాయి అని సరే ఏం చేస్తాడో ఇంత పెద్ద మంది మార్బలం ఇంత పెద్ద చెప్తా ఉన్నారు. తిరుమలకి రేషన్ కార్డుల పంపిణీ, రేషన్ కార్డుల పంపిణీ. వాస్తవంగా ఏంటంటే రేషన్ కార్డుల పంపిణీ ఏ ప్రభుత్వం రేషన్ కార్డులు చేయాల్సింది, అది కొత్త పథకం కాదు. రేషన్ కార్డులు అనేది ఏ ప్రభుత్వం ఉన్నా కూడా జనాభా లెక్కల ప్రకారం అప్పుడు 10,000 ఇస్తే తర్వాత వచ్చిన వాళ్ళు పెరుగుతూ ఉంటారు కాబట్టి దాన్ని పెంచుకుంటూ పోతారు. అది రేషన్ కార్డులు, అది ఆటోమేటిక్గా రెగ్యులర్ కోర్స్ ఆఫ్ యాక్షన్. దానికి ఇంత పెద్ద దానికి కార్యక్రమం పెట్టి దానికి ఆ మంత్రి లేడు, ఆ మంత్రి కాకుండా ముఖ్యమంత్రి వచ్చి చేస్తున్నాడు. మరి ఏమో ఒక 1000 కోట్లు ఇస్తాడేమో తుంగతుర్తి నియోజకవర్గానికి. ఎందుకంటే అంతకుముందు వర్షం హెలికాప్టర్లు వచ్చి పెద్ద పెద్ద హామీలు ఇచ్చిపోయాడు. తుంగతుర్తిని గెలిపిస్తే ఆయన అట్లా ఇట్లా చేయాలని చెప్పి ఏడున్న ఆయన లేపుతా ఉన్నాడు. మరి ఏమి ఇస్తాడో చూద్దాం అనుకొని నిన్న చూస్తూ ఉన్నాం. నిన్న తీరా అడిగిపోయేసరికి నిన్న ముఖ్యమంత్రి రాకముందే పంచాయతీ మొదలైంది. ఏముంది కాంగ్రెస్లో ఈ వర్గం ఆ వర్గం పంచాయతీ. అసలు సభ దగ్గర జనాలు వస్తున్నారు, సభకి ఏం చేయాలన్నా ముఖ్యమంత్రిని ఏం అడగాలని సభ కాదు. ఈ జిల్లా కోసం ముఖ్యమంత్రిని ఏం అడగాలన్నా, వీడికి వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రిని ఏం అడగాలి, ఎట్లా మనం నిధులు తెచ్చుకోవాలనేది లేదు. ఫోటోలు నా ఫోటో లేదు నీ ఫోటో లేదని అప్పటికే ఫ్లెక్సీ తెచ్చుకున్న పంచాయతీ. ముఖ్యమంత్రి రాకముందే ముఖ్యమంత్రి పోయింది. రాగానే ముఖ్యమంత్రి దగ్గర ఇదే పంచాయతీ పెట్టింది. ఇట్లా మరి ఆయన ఏమనుకున్నాడు, వచ్చినాక ఇద్దామనుకున్నాం, మరి ఇవ్వద్దు అనుకుంటాం. ఈ అమ్మ ఈ పంచాయతీ ఏందని ఉత్త చేతులతో వచ్చినాడు. ఉత్త 4 ముచ్చులు తెప్పి రెగ్యులర్గా ఆయన తెలిసిందే కదా, వచ్చి తిట్టిపోడు. ఆ మాటలు తిట్లు అదో ఇదో మాట్లాడి ఇష్టం ఉన్నట్టు ఏదో మాట్లాడి. విషయం ఏంటంటే అది అధికారిక కార్యక్రమం, అధికారికంగానే మాట్లాడాలి. ఇది పార్టీ కార్యక్రమం కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కాదు. ఎందుకంటే అక్కడ కన్సర్న్ సోషల్ సెక్రటరీ, సివిల్ సప్లై సెక్రటరీ మాట్లాడిండు, కన్సర్న్ మినిస్టర్ ఉన్నాడు. అంతా అధికారిక కార్యక్రమం. వాళ్ళని తీసుకొచ్చింది కూడా డ్వాక్రా మహిళలు, వీళ్ళందరినీ తీసుకొచ్చి పెద్ద ఎత్తున కలెక్టర్ అందరూ పెద్ద ఎత్తున చేసిండు. తీరా చూస్తే ఏమైంది, వాళ్ళు ఏం చెప్తాడు మాట్లాడుకుంటా 10 సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. మరి ఒక్క రేషన్ కార్డు ఇవ్వకుంటే ఇంతమంది అడ్రస్ ప్రూఫ్ ఏం పెట్టుకుంటారు, ఇంతమంది ఏం తిన్నారు, సన్నబియ్యం మీరే ఇచ్చినారు. ఇంతకుముందు 10 సంవత్సరాల కాలంలో ఒకసారి పోయి ఏదన్నా ఊరికి పోయి అడుగు ఎప్పుడు రేషన్ కార్డులు ఉందో తెలుస్తుంది కదా. 2024 తర్వాత వచ్చినాయా, 2024 కంటే ముందు వచ్చినాయని. నేను ఏమన్నా చిన్న ఉదాహరణ చెప్తాను మీకు నాలెడ్జ్ కోసం, ప్రజలకు కూడా నాలెడ్జ్ ఉండాలి. ఈ మంత్రి గారు ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రస్తుతం ఈ మంత్రివర్గంలో ఒక కీలకమైన శాఖలు ఉన్నాడు. ఎప్పుడు ఇది తన పర్సనల్ ట్విట్టర్లో పెట్టుకున్నాడు. ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ అని 3,60,000 పైచిలుకు రేషన్ కార్డులని లబ్ధిదారులకు కానీ, ఎప్పుడు ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులని ఆయన ఎక్స్ ఖాతాల నుంచి మన పార్టీలు ఉన్నప్పుడు మనం ఇస్తున్నప్పుడు 3,60,000 రేషన్ కార్డులు ఇస్తున్న కార్యక్రమంలో పంపిణీ చేస్తున్నప్పుడు దీనికి బట్టి విక్రమార్క కూడా మాస్క్ కట్టుకొని హాజరైన విషయం మరి మర్చిపోయినరా? ఇది నేను ఇంత పెద్ద యాడ్ ఇచ్చింది, మరి 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక రేషన్ కార్డు అయినప్పుడు నువ్వే కదా పెట్టింది. మరి ఇవాళ నువ్వు మంత్రి ఉన్నావు, ఏం అబద్ధాలు ఆడుతున్నావు? ఇంత చూపించిన తర్వాత అధికారిక క్రమాలు కలెక్టర్లు కేటీఆర్ గారు అధిష్టారు. నేను ఏమంటున్నానంటే 2016 నుంచి 2020 వరకు నాకు డాటాతో సహా చెప్తున్నా 6,47,479 మందికి రేషన్ కార్డులు మనం ఏ సంవత్సరం ఎంత ఇచ్చినాం క్లియర్గా ఉంది. దాన్ని కూడా అబద్ధం చెప్తే నీ నోట్లో ఏముండని పెనాల్ ఏం మాట్లాడాలి? అసలు పెళ్ళైన కాడి నుంచి, అంటే పెళ్ళైన ఒక ఆడబిడ్డ ఊరు మారి వేరే దగ్గర అత్తగారింటికి పోతే ఆమె రేషన్ కార్డులో ఇక్కడ బియ్యం వచ్చే పరిస్థితి లేదు, ఇక్కడ ఎక్కే పరిస్థితి లేదు, అట్లా ఇబ్బంది పడ్డారు 2 సంవత్సరాలు అని చెప్పి మాట్లాడుతున్నారు. నేను ఏమంటున్నా, అసలు ఇబ్బంది పడేది అవన్నీ చిన్న విషయాలు. ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే విషయాలు అవన్నీ ఆఫీసర్ చూసుకోవడం, కన్సర్న్ ఆఫీసర్ చూసుకుంటే ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ చిన్నవి ఉంటాయి, అవి సార్ట్అవుట్ చేస్తాడు. నువ్వు ఎన్ని లక్షల మందికి నువ్వు ఇచ్చినావు, ఎంతమందికి నువ్వు సేవ చేసినావు, ఎంతమందికి దానివల్ల లబ్ధి పొందుతుంటారని ఆలోచన చేయి తప్ప నువ్వు అసలు విషయం పోయి నువ్వు అన్ని కింద చిన్న పిల్లలు మాట్లాడేది, ఎంఆర్ఓ మాట్లాడేది, ఎండిఓ మాట్లాడే స్థాయి కాదు కదా. ఎంతసేపు విషయం పక్కదో. నేనేమంటున్నా, నువ్వు వాడికి వచ్చి ఏం మాట్లాడాలి?
500 కోట్ల 1000 కోట్ల ఏం అందరు వచ్చిన జనాలు అందరూ కూడా మా మా ఊరికి ముఖ్యమంత్రి వచ్చింది ఏం ప్రకటిస్తాడు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. నేను ఏమంటున్నా మొత్తం తీరే చూస్తే 40 కోట్లు కూడా ప్రకటించాలి. ఆ 40 కోట్లు 43 కోట్లేమో, ఒకటి 11 కోట్ల 20 లక్షలు ఒక ఎంఆర్ఓ ఎండిఓ ఆఫీస్ పోలీస్ స్టేషన్ కోసం ఇచ్చిండ్రు, ఇంకోటేమో వేర్ హౌస్ కార్పొరేషన్ గిడ్డంగులు దానికో 11 కోట్ల 20 లక్షలు ఇచ్చిండ్రు. జూనియర్ కాలేజీ అంతకుముందే శాంక్షన్ ఇచ్చారు, దానికి నిన్న ఫైనాన్షియల్ శాంక్షన్ ఇచ్చినట్టు 6 కోట్లు, మొత్తం తీస్తే 30 నుంచి 40 కోట్లు ఉంటాయి. ఆ 30 నుంచి 45 కోట్లు వాళ్ళు సభకు ఖర్చు పెట్టినంత పైసలు కూడా రిలీజ్ చేయాలి. వాళ్ళని జనాలను తీసుకొస్తానికి, వీళ్ళ హంగామా, వీళ్ళ ఫ్లెక్సీలు, వీళ్ళు చేస్తానికి దానికి ఖర్చు పెట్టిన నిధులు కూడా నువ్వు రిలీజ్ చేయకుండా పోతుంది. ఇక నేను ఏమనాలి మరి, అడున్న ఎమ్మెల్యేని పెద్ద పెద్ద మాటలు చెప్తుండు, గుద్దుడే గుద్దుడు, పొల్లు అని ఏదో మాట్లాడతాడు అని ఎవరినెవరు పోలుస్తుడు తెలుసా నీకు? ఒకసారి నేను మీరు విన్నరా? ఆరుట్ల రామచంద్ర రెడ్డి ఎక్కడ వాళ్ళు తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రజల కోసం కొట్లాడు, ఆయననే ఇప్పుడున్న రేవంత్ రెడ్డికి పోలుస్తుంది. ఆయన తెలంగాణ సాయుధ పోరాటంలో ఈయన తెలంగాణ వ్యతిరేక పోరాటంలో ఉన్నాడు, అప్పుడు గన్నులు పట్టుకున్నాడు, ఆయనకు పోల్చి చెప్తా ఉన్నాడు. అక్కడున్న ఎమ్మెల్యేకి ఎంత పెద్ద జ్ఞానం ఉన్నదో, ఎట్లనే అవకాశం వచ్చింది, 5 సంవత్సరాలు నిలబెట్టుకోవాలి, పొద్దున్న లేస్తే అన్ని. నిన్న మీటింగ్ కోసం ఎంత వసూలు చేయాలో అంత వసూలు చేశారు, మొత్తం చర్చ జరుగుతాం తుంగతుర్తి నియోజకవర్గంలో. నిన్న ఇండైరెక్ట్గా వచ్చి తన్నించుకున్నట్టు ఆయననే తిట్టిపోయిండు. ఇక్కడ గొడవలైంది, మీటింగ్ మీరు చూసారు కదా, ఇక్కడ గొడవలైంది ఏం సంగతి, మీటింగ్ కాకముందే పంచదు గొడవలు అవుతుంది. అట్లాంటి పరిస్థితుల్లో నిన్న కావాలని నేను ఏదో చూపించుకోవాలని ముఖ్యమంత్రిని తీసుకొని వచ్చి నువ్వు తుంగతుర్తికి ఏం నిధులు తెచ్చినావు? ఆ 40 కోట్లకు ఎక్కడి నుంచైనా శాంక్షన్ ఆర్డర్స్ ఇవ్వచ్చు. వీడికి వచ్చి సభ పెట్టి సరే 1000 కోట్లు ఇస్తుండ్రు అంటే, నల్గొండ జిల్లా కేసీఆర్ గారు ఏమి ఇచ్చిండ్రు ఒకసారి వాళ్ళు చూసుకోమని చెప్తాం. ఇరిగేషన్లో ఏమి ఇచ్చిండ్రు, వ్యవసాయ రంగంలో ఏమి ఇచ్చిండ్రు, ఏమేమి కాలేజీలు ఇచ్చిండ్రు అవన్నీ నేను చెప్తాను. కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలంలో నల్గొండకి ఏమేమి ఇచ్చిండ్రో నేను మా దగ్గర ఉన్నది, దాన్ని మీరేం చేసిండ్రో చెప్పండి, మేమేం చేస్తారో మేము రెడీగా ఉన్నాం. ఇలా నిన్న అయిపోగానే తిరుమలగిరి సభ సినిమా ఫెయిల్ కాగానే మళ్ళీ ఇలా నాగార్జున సాగర్ మీద సవాల్ ఇస్తూ ఉంటారు. నువ్వు 2018 నుంచి కొడంగల్ నేను ఓడిపోతే రాజకీయ సన్మానం చేస్తాను మొదలుపెట్టిన సవాళ్ళ కానుంచి నిన్న ప్రెస్ క్లబ్ వరకు ఒక్కరోజు కూడా దానికి మాట మీద నిలబడలేదు. ఎంతసేపు సవాల్ ఇసుడు, ఇష్యూను డైవర్షన్ చేసుడు, వచ్చుడు తిట్టుడు, ఇదే సబ్జెక్టు తప్ప అవకాశానికి ప్రజలు ఢిల్లీలో పార్టీ కదా, ఏమో కేసీఆర్ 10 సంవత్సరాలు చేసిండు, ఇంతకంటే ఏమైనా ఎక్కువ ఇస్తారేమో అని ప్రజలు ఏదో ఆశపడ్డారు. 2000 నుంచి 4000 ఇస్తా అంటుండు, చూద్దాం ఒకసారి అని తీరేసరికి అవి పోయినాయి, ఇంతకుముందు ఇచ్చేటివి పోయినాయి. ఇవాళ ప్రజలు ఎటు కాకుండా బాధపడుతుంటారు, ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు ఏం చేయాలన్నా, మళ్ళీ నా సంగతి ఏందని ఇవాళ బాధపడే పరిస్థితి తీసుకొచ్చిండు. నేనేమంటున్నా, నువ్వు ఆ రేషన్ కార్డులు ఇస్తాను 3,60,000 నిన్న ఎంతమందికి ఇచ్చారో అంత పెద్ద సభ పెట్టినావు. నువ్వు మాట్లాడుతుంటే ప్రజలు సంతోషంతో ఉన్నారంటే ఒక్కడనే సపోర్ట్లు పడతలేడు. నువ్వు ఒక్కసారి సభ చూస్తూ ఉన్నాను, ఒక్కరు కూడా రియాక్షన్ లేదు. ఆ రియాక్షన్ అంతా ముఖ్యమంత్రికి కనెక్టివిటీ ఉంటే ఆయన చెప్పిన మాటలకు వాళ్ళకి సంతోషపడతారు. ఎందుకు తీసుకొచ్చారో సార్ మాకు తెలియదు, బస్సులలో తీసుకొచ్చినాం మేము కూర్చున్నాం అంటారు తప్ప ఇది వాళ్ళకి ఎందుకు వచ్చింది, ఏమైంది, మా ఊరికి ఏమైనా 1 రూపాయి వచ్చిందా, మాకేమైనా ఇంటికి ఏమైనా రూపాయి వస్తుందా అనేది కూడా వాళ్ళకి కనీసం కూడా అవగాహన లేకుండా తీసుకుపోయి సభ చేసిన కథ వెళ్ళిపోయిన కథ. అది నిన్న జరిగిన తిరుమలగిరి సభ.